అపోస్తులైన పౌలు గారి యొక్క మొదటి మిషనరీ పరిచర్యను మనం గమనిస్తే గనక ఆయన ఈ మిషనరీ పరిచర్య పూర్తి చేయడానికి దాదాపు 2 సంవత్సరాల సమయం పట్టింది. ఆయన బర్నబా గారితో కలిసి దాదాపు 1200 మైళ్ళు ఈ మిషన్ పరిచర్యలో ప్రయాణించినట్టుగా బైబిల్ చరిత్ర చెప్తా ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన అంతియోక్ ఆఫ్ సిరియా దగ్గర తన ప్రయాణాన్ని మొదలుపెట్టి కుప్రా ద్వీపంలో ఉన్న సలమి, పాఫు, పెర్గే, ఇకోనియా, లుస్త్రా అనే ప్రాంతాల్లో సంచరించారు. అలాగే ఆయన టర్కీ ప్రాంతంలో ఉన్న పిసిదియాకి చెందిన అంతియోకులో కూడా సంచరించినట్టుగా మనం చూస్తాం. ఈ పరిచర్యలో అపోస్తులైన పౌలు, బర్నబా గారు కలిసి మొదట యూదుల యొక్క సమాజ మందిరాల్లో సువార్త చెప్పి ఆ తర్వాత అన్యులకు సువార్త చెప్పినట్టుగా మనం అపోస్తుల కార్యంలో చదువుతాం. పరిచర్య యొక్క హైలైట్స్ మనం చూస్తే కనుక అపోస్తులైన పౌలు గారు మొదటి మిషనరీ పరిచర్యలో అనేకమైన సంఘాలు స్థాపించడం మాత్రమే కాదు, బర్ యేసు అని ఒక గారిడి చేసే వ్యక్తిని వాళ్ళు గుడ్డివారిగా చేశారు. అలాగే ఈ మిషనరీ సువార్త పరిచర్యలో వారికి తీవ్రమైన వ్యతిరేకత కూడా వచ్చినట్టుగా బైబిల్ చరిత్రలో మనం చూస్తాం. పౌలు గారి యొక్క మొదటి మిషనరీ పరిచర్య యొక్క రికార్డ్ మొత్తం మనం చదవాలి అంటే గనక అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 14వ అధ్యాయంలో పూర్తిగా దీని గురించి వివరాలు ఉంటాయి.